హైదరాబాద్ లంగర్ హౌస్ బాపు ఘాట్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సభ్యులు కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు. గుజరాత్లోని సర్దార్ పటేల్ విగ్రహం లాగా దక్షిణ భారతదేశంలో బాపు ఘాట్ వద్ద మహాత్మా గాంధీ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సీఎం తీర్మానం చేశారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ లంగర్ హౌస్లోని బాపు ఘాట్లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అన్ని జిల్లాల్లో కృతజ్ఞత కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలువురు చిన్నారులు గాంధీ వేషధారణలో అందరినీ ఆకట్టుకోగా ఎస్ఎంపీ పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వాటిలో ఇంటర్నేషనల్ లెవెల్లో పిల్లల్ని తీర్చిదిద్దాలని ఒక కంకణ కట్టుకోవడం అది గొప్ప మంచి ఉద్దేశపూర్వకమైనటువంటి ఒక గొప్ప ఆలోచన. అలాగే ఎన్నో రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాలు, ముఖ్యంగా మా ఉద్యోగాలంటే మా ఉపాధ్యాయ ఉద్యోగాలను వారు ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగాలకు వారు పేరు ఫిక్స్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరి గాంధీ గ్లోబల్ సంస్థ అయినటువంటి చైర్పర్సన్ మన రాజేందర్ అన్న గారికి, అలాగే ప్రతి ఒక్క పేరు పేరున పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే మన డైనమిక్ యంగ్ లీడర్ యనమల రేవంత్ రెడ్డి అన్న గారు గౌరవనీయులు ఒక ప్రకటన చేశారు ఈ మధ్యకాలంలో. మేము స్కూల్కు సంబంధించిన పిల్లలకు సంబంధించిన వాళ్ళం కాబట్టి అదే మాట్లాడతాము. ఎందుకంటే ఏం ప్రకటన చేశారంటే ప్రపంచంలోనే అతిపెద్దైన గాంధీ విగ్రహాన్ని నేను తెలంగాణలో స్థాపించదలుచుకున్నామనేటువంటి ఒక వాళ్ళ క్యాబినెట్ మీటింగ్లో బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు, అలాగే ప్రభాకర్ గారు, ఇంకా మొదలగు మా ప్రసాద్ కుమార్ అన్న గారు అందరి ఆధ్వర్యంలో, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న గారు అందరి ఆధ్వర్యంలో, పెద్దలందరి ఆధ్వర్యంలో వారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ నిర్ణయానికి మేము ధన్యవాద సభగా ఇక్కడ మా బాపు ఘాట్ లంగర్ హౌస్ నందు మేము ఈరోజు గ్లోబల్ సంస్థ నుంచి ఒక కార్యక్రమాన్ని గాంధీ వేషధారణలలో 100 మంది పిల్లల్ని మేము వాళ్ళని వేషధారణ చేపించి మాకు ఆ ప్రపంచంలో పెద్ద విగ్రహాన్ని పెట్టాల్సిందిగా ఏదైతే మీరు ప్రకటించారో అది కావాల్సిందని మేము హర్షధ్వానాలతోటి ధన్యవాదాలు చేయాలని ఇక్కడ మేము ప్రోగ్రాం చేశాము. అలాగే మీరు చేస్తున్నటువంటి విద్యకు సంబంధించినవి, పిల్లలకు సంబంధించినవి, మరి గ్రామాల వెలిగే మన భారతదేశానికి వెన్నెముక అన్నటువంటి ఒక గాంధీ సిద్ధాంతాన్ని మీరు ప్రతి జిల్లాలో కూడా ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించి మూల ఉన్నటువంటి గ్రామ పేద విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించి వారిని గొప్ప స్థాయిలో తీసుకురావాలని మీ ఉద్దేశం ఎంతో మాకు హర్షణీయంగా భావించి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఇవాళ కూడా మీరు అతి తొందరలో నోటిఫికేషన్ ఇచ్చి దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేసి వాళ్ళని రిక్రూట్మెంట్ చేసి వాళ్ళకి ఛార్జింగ్ కూడా ఇచ్చేసారు. వాళ్ళు స్కూల్కు పోవడం కూడా జరుగుతుంది. అందులో మా పూర్వ విద్యార్థులు కూడా ఉన్నారు. ऐनक पहने लाठी पकड़े चलते थे वो शान से, जालिम कांपे थर 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 सुनकर उनका नाम रे। हो कद था उनका छोटा सा और सरपट उनकी चाल रे।
दुबले से पतले से थे वो चलते सीना तान के।